మైనారిటీ బుజ్జగింపులో పోటీ పడుతుంటారు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికి ఒక కొత్త పరీక్ష వచ్చింది. మదర్సాల్లోని ముస్లిమేతర పిల్లలను అక్కడ నుండి తీసుకొచ్చి పాఠశాలలో చేర్పించాలని ఇచ్చిన ఆదేశాల మీద చర్యలు చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 11 రాష్ట్రాలకి అట్లాగే యూటీలకి బాలల హక్కుల రక్షణ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఏడాది కిందట ఇచ్చారట ఆదేశాలు, ఇంతవరకు పాటించలేదని, ఎందుకు పాటించలేదని ప్రధాన కార్యదర్శుల్ని ప్రశ్నించింది. స్కూళ్లలో చదవాల్సిన పిల్లలను మతపరమైన సంస్థలో చదివించడం రాజ్యాంగంలోని 28 సబ్సెక్షన్ 3 ఆర్టికల్కి విరుద్ధమని స్పష్టం చేసింది. గత ఏడాదిగా తరచూ ఈ వివరాలను ఇవ్వాలని అడుగుతున్నామని ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ చేసింది. బాల హక్కుల రక్షణ సంస్థ చైర్పర్సన్ ప్రియాంక కమాంగో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంటే వాస్తవంగా ముస్లింలకు, క్రైస్తవులకు వాళ్ళు మైనార్టీ స్కూల్ నడుపుకోవడంలో తప్పు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం హిందువులు స్కూళ్ళు నడుపుకోకూడదు, కానీ ముస్లింలు, క్రైస్తవులు, జైనులు అట్లా మైనార్టీలు వాళ్ళ స్కూళ్ళు నడుపుకోవచ్చు. అదే సందర్భంలో ఇక్కడ వేరే మతం వాళ్ళు ఆ స్కూళ్ళల్లో ఉండటం తప్పు అన్నటువంటిది ఇక్కడ బాలల హక్కుల సంస్థ అంటోంది. ఇది అమలు చేస్తారా మరి ఇప్పుడు అంటే వేరే మతం వాళ్ళు మదర్సాల్లో చదవటాన్ని తప్పుపడుతోంది, వాళ్ళని తీసుకొచ్చి మామూలు స్కూళ్ళలో చేర్చమంటోంది. ఇది అమలు చేస్తారా? చేస్తే ముస్లింలకు కోపం వస్తుంది, చేయకపోతే బాల హక్కుల సంస్థకి కోపం వస్తుంది, బాల రక్షణ సంస్థ. కాకపోతే దాని కోపాన్ని పట్టించుకోవక్కర్లేదు, ఓట్లేసేది వీళ్ళు కాబట్టి అంత తొందరగా వీళ్ళేం మారతారనుకోనక్కర్లేదు.